హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ టాపిక్ చూడబోతున్నామో తెలుసా? నాకైతే ఒక కమెంట్ వచ్చింది, దానికి ఆన్సర్ పెట్టబోతున్నాను. ఆ కమెంట్ ఏంటంటే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని పాయింట్ టు పాయింట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో దిస్ ఈజ్ ఎ ట్రాన్స్లేషన్ వీడియో. నేను ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని పాయింట్ టు పాయింట్ మీకైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో ఏ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. ఓకే, ప్రతి పాయింట్ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆర్టికల్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ స్టార్ట్. ముందుగా మెయిన్ హెడ్డింగ్ చూస్తే పవన్ కళ్యాణ్ టు హ్యావ్ బేర్ ఫుట్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ టు హ్యావ్ బేర్ ఫుట్ ఎక్స్పీరియన్స్. బేర్ ఫుట్ అంటే ఏంటి? చెప్పులు లేకుండా నడవడాన్ని బేర్ ఫుట్ అంటారనమాట. ఓకే, ఒట్టి కాళ్ళతో నడవడాన్ని బేర్ ఫుట్ అంటారు. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఒట్టి కాళ్ళతో నడిచే ఎక్స్పీరియన్స్ ఒకటి అనుభవించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారనమాట మనకు మెయిన్ హెడ్డింగ్లో. ఆ తర్వాత సబ్ హెడ్డింగ్ చూడండి, ప్లాన్స్ టు స్పెండ్ ఫోర్ట్నైట్ ఎమిస్ట్ పీపుల్. ఓకే, ప్లాన్స్ టు స్పెండ్ ఫోర్ట్నైట్ ఎమిస్ట్ పీపుల్ అంటే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారంట. దేనికోసం? స్పెండ్ చేయడానికి, గడపడానికి. ఫోర్ట్నైట్, ప్రతి 2 వీక్స్ని ఫోర్ట్నైట్ అంటారు. అంటే 14 days ఈజ్ ఈక్వల్ టు ఫోర్ట్నైట్. ఓకేనా అండి? ఎమిస్ట్ అంటే ఎమాంగ్. ఓకే, పీపుల్ ప్రజలు. ప్రజల మధ్యలో 14 రోజులు గడపడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇది సబ్ హెడ్డింగ్ మనకు. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వెళ్దాం. ఓకే, చూడండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇన్ ఎ మేజర్ డెసిషన్ decided to spend a fortnight in a month amidst people. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఎ మేజర్ డెసిషన్, ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారంట. ఏంటది? డిసైడెడ్, నిర్ణయించుకున్నారు. ఏమని? టు స్పెండ్ ఎ ఫోర్ట్నైట్ ఇన్ ఎ మంత్, ఒక నెలలో 14 రోజులు గడపాలనుకున్నారు. ఎమిస్ట్ పీపుల్, ప్రజల మధ్యలో. ఓకేనా అండి? ఈ సెంటెన్స్ అసలు మీనింగ్ చూడండి. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలో ఒక నెలలోని 14 రోజులు గడపాలని పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు అని ఆ సెంటెన్స్ మీనింగ్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదండి? ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హెన్స్ ఫోర్త్. హెన్స్ ఫోర్త్ అంటే ఏంటి? ఇక మీదట. ఓకే, ఇప్పటి నుండి. ఓకేనా? హెన్స్ ఫోర్త్, ఇప్పటి నుండి. హీ వుడ్ బి టూరింగ్ 2 districts ఎవ్రీ మంత్. అతను ఏమని నిర్ణయించుకున్నారంట? ప్రతి నెల 2 జిల్లాలకు పర్యటిస్తారంట. టూరింగ్ అంటే పర్యటించడం. ఓకే, డిస్ట్రిక్ట్స్ అంటే జిల్లాలు. ప్రతి నెల ఒక నెలకి 2 జిల్లాల చొప్పున పర్యటిస్తాను అని అతనైతే ఫిక్స్ అయ్యారంట. ఓకేనా? హెన్స్ ఫోర్త్కి బదులుగా మీరు ఇంకా చాలా వర్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అవన్నీ నేను లాస్ట్లో మీకు మీనింగ్స్తో సహా పెడతాను. టాకింగ్ టు ద మీడియా ఆన్ మండే, ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సెడ్ దాట్ he would set up makeshift camp offices in all the districts across the state and stay at least 5 days in the districts to learn the problems. దీని అర్థం ఏంటంటే చూడండి, టాకింగ్ టు మీడియా ఆన్ మండే, మీడియాతో మాట్లాడుతూ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సెడ్, చీఫ్ మినిస్టర్ గారు చెప్పారంట. ఏమని? దాట్ హీ వుడ్ సెట్ అప్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీసెస్. మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీసెస్ అంటే ఏంటంటే తాత్కాలికమైన ఆఫీసులు అండి. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కాకుండా జస్ట్ మామూలుగా ఆఫీసెస్ అనేవి అరేంజ్ చేస్తారనమాట. ఓకే, అవి తాత్కాలికమైన ఆఫీసెస్లు అనమాట. క్యాంప్ ఆఫీసెస్, క్యాంప్ అంటే శిబిరం. ఓకే, క్యాంప్ ఆఫీసెస్ని అరేంజ్ చేయిస్తారంట. ఎక్కడ? ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద స్టేట్. మన స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లోని అటువంటి తాత్కాలికమైన శిబిరాల్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. అంతేకాకుండా ఏమని చెప్పారు? అండ్ స్టే అట్లీస్ట్ 5 days in the districts to learn the problems.
ఇంకా ఏం చెప్పారంటే అట్లీస్ట్ కనీసం 5 days 5 రోజులు ఉంటారంట. ఎక్కడుంటారు? డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఓకే, దేనికోసం? టు లెర్న్ ద ప్రాబ్లమ్స్, అంటే అక్కడున్న సమస్యలు తెలుసుకోవడం కోసం ఉంటాను అని చెప్పారంట. దీంతో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే కంప్లీట్ అయింది. మీకైతే అర్థమైంది కదా? మీకు ఏది అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. He said he wants to make the best use of the opportunity that he has got after 10 years of being in politics to serve the people. ఇక్కడ ఏం చెప్పారు? He said he wants to make the best use of the opportunity. అతనికి వచ్చిన అవకాశాన్ని అతను బాగా ఉపయోగించుకుంటాను అని చెప్పారంట. దాట్ హీ హ్యాస్ గాట్ ఆఫ్టర్ 10 years. అతను 10 సంవత్సరాల తర్వాత, పాలిటిక్స్లో ఉండి 10 సంవత్సరాలు అవుతుంది. సో 10 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాను అని చెప్పారనమాట. దేనికి ఉపయోగించుకుంటారు? టు సర్వ్ ద పీపుల్, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటాను అని చెప్పారంట. ఓకే, నెక్స్ట్ పవన్ సెడ్ వైల్ హీ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్, కామా ఉంది కదా, చిన్న పాజ్ తీసుకోవాలి, చిన్న గ్యాప్ ఇవ్వాలన్నమాట. అనదర్ 100 were surfacing. ఏమని చెప్పారు పవన్ గారు? ఇంకా అతను ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోబోతుంటే ఇంకా 100 సమస్యలు తెరపైకి వస్తున్నాయంటండి. ఒక సమస్యని అతను సమాధానం వెతకడానికి ట్రై చేస్తుంటే 100 సమస్యలు బయటపడుతున్నాయంట. ఓకే, హీ సెడ్ హీ బిలీవ్డ్ దాట్ ఎవ్రీ ప్రాబ్లం వుడ్ హ్యావ్ ఎ సొల్యూషన్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని అతను నమ్మారు. ఓకే, ప్రొవైడెడ్ there was proper coordination between the political executives and officials. ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే రాజకీయవేత్తలు అన్నమాట. రాజకీయ కార్యనిర్వాహకులను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు. ఆఫీషియల్స్ అంటే ఎవరు? అధికారులు. ఓకే, వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది బాగుంటే ఏ సమస్యకైనా మనము ఈజీగా పరిష్కారాన్ని వెతకొచ్చు అని ఆయన నమ్మారు. ఓకే, he said he has the additional advantage as he is heading the Panchayat Raj department and 70% of the people live in panchayats. ఇంకా పవన్ గారు ఏం చెప్పారంట? అతనికి ఎడిషనల్ అడ్వాంటేజ్, ఎడిషనల్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ, ఓకేనా? అడ్వాంటేజ్ అంటే ఉపయోగం అండి, ఓకేనా? ఉన్నదానికంటే ఎక్కువ ఉపయోగం ఉందంట. ఎందుకు? అతను హీడింగ్ ద పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి పవన్ గారు హెడ్ కదా. సో అందువల్ల అతనికి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే 70% ప్రజలు పంచాయతీలోనే ఉంటారు కాబట్టి అతను ఇంకా బాగా సేవ చేసుకోవడానికి అతనికి ఉన్నదానికంటే ఎక్కువ ఉపయోగం ఉంది అని చెప్తున్నారు. ఓకే, his district tours will help him understand the ground situation and find solutions to their problems. ఓకే, ఇక్కడ ఏం చెప్పారంటే ఈ డిస్ట్రిక్ట్ పర్యటనలు, టూర్స్ అంటే పర్యటనలు, ఈ డిస్ట్రిక్ట్ పర్యటనలు, జిల్లా పర్యటనలు చేయడం వల్ల అతనికి అర్థం చేసుకోవడానికి అవుతుందంట. ఏం అర్థం చేసుకోవడానికి? గ్రౌండ్ సిచ్యువేషన్స్ అంటే నిజంగా అసలు ఎలా జరుగుతుంది. ఒక ఊరుందంటే అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ జీవన విధానాలు ఎలాగున్నాయి, మనం పేపర్ లెక్కలు కాకుండా ఏదో టీవీలో చూసింది కాకుండా నిజ జీవితంలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు గ్రౌండ్ లెవెల్లో అన్నది అతను తెలుసుకోవడానికి అవుతుంది. అండ్ వాళ్ళకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవడానికి అవుతుంది, పరిష్కరించడానికి అవుతుంది అని చెప్పి అతనైతే ఫీల్ అయ్యారనమాట. అతనైతే అర్థం చేసుకున్నారు. హీ ఫెల్ట్ దాట్ దెర్ వాజ్ ఆల్సో అ నీడ్ ఫర్ ద లోకల్ లీడర్స్ టు స్టార్ట్ థింకింగ్ డిఫరెంట్లీ. అతను ఇంకా ఏమనుకున్నారు పవన్ గారు? మన లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ అంటే సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు మన చుట్టూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు
ఇంకా బాగా ఇంకా కొత్తగా ఆలోచించాలి సమస్యలను పరిష్కరించడానికి అని పవన్ గారు అయితే ఫీల్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడైతే లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. రికాలింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ విజిట్ టు ట్రైబల్ ఏరియాస్, పవన్ సెడ్ హిస్ చెప్పల్స్ గాట్ స్టక్ ఇన్ ద స్లష్ అండ్ హీ హ్యాడ్ టు లీవ్ దెమ్ దేర్. అతను రికాలింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్, రికాలింగ్ అంటే గుర్తు చేసుకుంటున్నారనమాట. ఏం గుర్తు చేసుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ని, అతని అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళినప్పుడు గుర్తు చేసుకుంటున్నారు? హిజ్ విజిట్ టు ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతం. ఓకే, మేముండే ఏరియా అనమాట. నేను ఒక గిరిజన ఉమెన్ని కదా, మేముండే ఏరియా ట్రైబల్ ఏరియాస్ అని అంటారనమాట. ట్రైబల్ ఏరియాకి వచ్చినప్పుడు అతనికి జరిగిన ఒక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ గారు ఇలా చెప్పారంట. ఏమని? హిస్ చెప్పల్స్ గాట్ స్టక్ ఇన్ ద స్లష్. అతని చెప్పులంట, స్లష్ అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఒక గుంత ఉందనుకోండి, ఓకే, ఆ గుంతలో బాగా నీరు పేరుకుపోయి గట్టి ముద్దలాగా మడ్ అనుకోండి. ఓకే, స్లష్ ఈజ్ ఈక్వల్ టు మడ్, బురద టైప్ అనమాట. అటువంటి దానిలో పవన్ గారి చెప్పులు ఇరుక్కుపోయిందంట, గాట్ స్టక్. ఓకే, అండ్ హీ హ్యాడ్ టు లీవ్ దెమ్ దేర్. అతనికి ఇంకో ఆప్షన్ లేదు. ఆ చెప్పులు ఎంతలా ఇరుక్కుపోయాయి అంటే అవి బయటికి రాక ఇంక అతను అక్కడ ఆ చెప్పుల్ని వదిలేయాల్సి వచ్చిందంట. ఓకే, అది అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్. సచ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ లీడర్. ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్క లీడర్కి చాలా అవసరం అని చెప్తున్నారండి. సో దాట్ దే కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ అండ్ సఫరింగ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫైండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్. అటువంటి ఎక్స్పీరియన్స్ ఎందుకు అవసరం అంట లోకల్ లీడర్స్కి? ఎందుకంటే వాళ్ళకి నిజంగా నొప్పి అనేది తెలుస్తుందంట. ఓకేనా, ఒక సమస్యని ఎదుర్కొంటేనే కదా దానికి మంచి సొల్యూషన్ అనేది కనుక్కోగలరు. సో అటువంటి పెయిన్ అనేది అర్థమైతేనే వాళ్ళు ఇంకా బాగా ప్రాక్టికల్గా ఆలోచించి సొల్యూషన్స్ అనేవి కనుక్కుంటారు. అటువంటి నొప్పిని ప్రతి లోకల్ లీడర్ అనుభవించాలి అని చెప్పుకుంటూ వచ్చారనమాట. The Deputy CM expressed his concern and unhappiness over the cold response of some officials. ఓకేనా, అంటే లాస్ట్లో ఏమైందంట? డెప్యూటీ సీఎం గారు వ్యక్తపరిచారు, ఎక్స్ప్రెస్డ్ వ్యక్తపరిచారు. ఏం వ్యక్తపరిచారు? హిస్ కన్సర్న్. కన్సర్న్ అంటే ఆందోళన. ఓకేనా, అండ్ అన్హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఏంటి? సంతోషంగా ఉండడం. దానికి ఆపోజిట్ అన్హ్యాపీనెస్. ఓకే, లేక సాడ్ అన్నమాట. అంటే అతని ఆందోళన మరియు బాధని వ్యక్తం చేశారంట. దేనికి? ఓవర్ ద కోల్డ్ రెస్పాన్స్ ఆఫ్ సమ్ అఫీషియల్స్. కొంతమంది అఫీషియల్స్, కొంతమంది అధికారులు కోల్డ్ రెస్పాన్స్ ఇచ్చారంట. కోల్డ్ రెస్పాన్స్ అంటే ఏంటి? కోల్డ్ రెస్పాన్స్ అంటే ఉద్దేశపూర్వకంగానే కొంచెం నెగిటివ్గా రెస్పాండ్ అవ్వడాన్ని కోల్డ్ రెస్పాన్స్ అంటారు. ఓకే, కోల్డ్ అనే పదం కొంచెం నెగిటివ్ టర్మ్ వాడతామన్నమాట ఇంగ్లీష్లో. కోల్డ్ రెస్పాన్స్, వాళ్ళు చూపించిన రెస్పాన్స్ అంతగా నచ్చలేదు, ఆ రెస్పాన్స్ వల్ల అతని ఆందోళన మరియు బాధను వ్యక్తపరిచారు అని అర్థం అన్నమాట. ఓకే, దీంతో ఈ చిన్ని ఆర్టికల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందండి. కంటిన్యూడ్ ఆన్ పేజ్ 5 అని ఇచ్చారు చూసారా, కంటిన్యూ అవుతుంది, కానీ మనం ఇంతటితో ఆపుదాం. ఓకేనా, ఇదండి ఆర్టికల్ హోల్ మీనింగ్ అయితే ఇదన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు కంటెంట్ అయితే అర్థమైంది కదా. అసలు ఈ మెయిన్ హెడ్డింగ్ అసలు అర్థం చేసుకోవాలి అండ్ ఇక్కడ చదివి ఎలా అర్థం చేసుకోవాలి అనేది అర్థమైంది కదా. ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా లేక ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఏమీ మొహమాట పడొద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం నేర్చుకున్న కొత్త పదాలని నేను ఇప్పుడు చెప్తాను, మీకు కుదిరితే రాసుకోండి. ఓకే, బేర్ ఫుట్ చెప్పులు లేకుండా నడవడం. ఎక్స్పీరియన్స్ అనుభవం. ఫోర్ట్ నైట్ 14 రోజుల వ్యవధి. అమిస్ట్ మధ్యలో. హెన్స్ ఫోర్త్ ఇక మీదట. హెన్స్ ఫోర్త్కి బదులు మనం ఫ్రమ్ నౌ ఆన్ ఇక నుండి. హియర్ ఆఫ్టర్ ఓకే ఇక నుండి. ఇన్ ద ఫ్యూచర్. ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్. ఈ ఫ్రేజెస్ని కూడా మనమైతే వాడొచ్చు అన్నమాట. ఓకే, హెన్స్ ఫోర్త్కి బదులుగా ఇవి కూడా మనం వాడొచ్చు. నెక్స్ట్
మేక్‌షిఫ్ట్ క్యాంప్ ఆఫీసెస్ తాత్కాలిక శిబిరాలు. సర్ఫేసింగ్ తెరపైకి వచ్చాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ రాజకీయ కార్యనిర్వాహకుడు. అఫీషియల్స్ అధికారులు. రీకాలింగ్ గుర్తు చేస్తుంది లేక గుర్తు చేసుకోవడం. స్లష్ బురద లేక పూర్తిగా నీటితో నిండిన గుంట. కన్సర్న్ ఆందోళన. కోల్డ్ రెస్పాన్స్ ఉద్దేశపూర్వకంగా ప్రతిస్పందన ఇవ్వకపోవడం. ఓకే, ఇవైతే మనం ఈ చిన్ని ఆర్టికల్లో నేర్చుకున్న కొన్ని కొత్త పదాలు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఒకవేళ ఈ వర్డ్స్ అన్నీ కనుక నోట్ డౌన్ చేసుకుంటే వాటికి సెంటెన్సెస్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఓకేనా, సో నేను ఇంకా ఇటువంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా క్వైరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. I will definitely reply to it. Thank you so much for watching the video till the end.